అంతర్జాతీయ వార్తలకు స్వాగతం. అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన ఇజ్రాయెల్ లెబనాన్ కాల్పుల విరమణ ప్రతిపాదనను ఆల్ జజీరా నివేదిక ప్రకారం హిజ్బుల్లా చీఫ్ నయీం ఖాసిం పూర్తిగా తిరస్కరించారు. ఇజ్రాయెల్ దాడులు ఆపనంత వరకు ఉత్తర ఇజ్రాయెల్ తమ లక్ష్యంగానే ఉంటుందని హెచ్చరించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమయ్యాయి. ఇరాన్లోని అణు కేంద్రాలను తాము తనిఖీ చేయలేకపోతున్నామని ఐక్యరాజ్య సమితికి చెందిన అణు పర్యవేక్షణ సంస్థ తన రహస్య నివేదికలో వెల్లడించింది. ఇరాన్ వద్ద ప్రస్తుతం ఉన్న యురేనియం నిల్వలపై ఎలాంటి స్పష్టత లేదని, టెహ్రాన్ వెంటనే అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడాలని ఐఏఈఏ స్పష్టం చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఒక బహిరంగ లేఖ రాశారు. యుద్ధాన్ని ముగించేందుకు ముఖాముఖి చర్చలు జరపాలని, తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని అందులో ప్రతిపాదించారు. జూన్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ ఏడాది ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ అనే థీమ్తో పర్యావరణ మార్పులపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అజర్బైజాన్ దేశం ఈ అంతర్జాతీయ కార్యక్రమానికి ప్రధాన ఆతిథ్యం ఇస్తోందని ప్రకటించింది. గల్ఫ్ ప్రాంతంలో చమురు ట్యాంకర్ల రాకపోకలు సురక్షితంగా సాగడం కోసం హార్ముజ్ జలసంధిని తెరవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో పాటు 7 దేశాల సైనిక సహాయాన్ని కోరినట్లు సమాచార వర్గాలు తెలిపాయి. అయితే సైనిక చర్యలను తక్షణమే నిలిపివేయాలని బీజింగ్ కోరగా యూకే ప్రధాని కియర్ స్టార్మర్ ఈ వివాదంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. తెలంగాణ నిజం.